వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం రా? చికాగో. Hey guys, we are going to Chicago. So, let's get in the car. అరే సాయి, ఎందుకు పోవాలనిపించింది ఇంత సడన్ గా ట్రిప్ నీకు? చికాగో అని ఎందుకు వచ్చింది మనసుకి? అంటే అమ్మాయిలే పోతురు, ఇంకా మనం పోకపోతే ఇజ్జత్ ఖరాబ్ అవుతుందని. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 2:30 అవుతుంది. జర్నీ టైం అప్రాక్సిమేట్లీ 8 hours 15 minutes చూపిస్తుంది. 10:40 వరకు 10:45 వరకు ఉండేలాగా ప్రయత్నం. 521 miles. స్టార్ట్ అవుదాం. ఇంకా స్టార్ట్ అవుదాం. అరే ఇప్పటి నుంచి అనుకుంటున్నాడు. దిస్ ఇస్ మై ఫస్ట్ ట్రిప్. వచ్చిన తర్వాత నాకు చెప్పు, నీకు ఫస్ట్ ఫంక్షన్ దిస్ ఇస్ ద ఫస్ట్ ట్రిప్. This is our first trip. This is our first trip in the United States after coming. After 1.5 years, we are going for our first trip. ఇంగ్లీష్ మాట్లాడుతుండే ఇండియాలో ఉండి తెలుగే మాట్లాడి ఇక్కడికి వచ్చి తెలుగే మాట్లాడాలి ఏముంటది. టైమ్లీ అప్డేట్. ఇంకో 2 hours లో మేము చికాగోలో ఉంటాము. మేము వచ్చేసి మార్నింగ్ 8:40 అవుతుంది. మా ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి మిలీనియం పార్క్. దారి వెంట ఇట్లా పోలీసు వాళ్ళు ఉంటారు అనమాట. ఎప్పుడు టికెట్ వేద్దామా, ఎప్పుడు ఇవన్నీ గేట్ పెడదామా అన్నది చూస్తారు. టైం కాదు ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఆపింది మమ్మల్ని, లేదంటే బుక్ అయ్యేటోళ్ళం. మాడు 70 స్పీడ్ లిమిట్లో 85 పోతుంది. సో మొత్తానికి మేము ఇప్పుడు మిలీనియం పార్క్ అయితే వచ్చేసాం అనమాట. చూడండి. సో ఈరోజు మనము ప్లాన్ వచ్చేసి 5 tickets, అంటే ఒక చికాగో సిటీ పాస్ అనేది తీసుకున్నాం అనమాట. ఈ చికాగో సిటీ పాస్లో 5 places కవర్ అయిపోతాయి. దాంట్లో వచ్చేసి మిలీనియమ్స్ ఇప్పుడు 5 places ఏమేం ప్లేసెస్ మనకి ఇక్కడ కవర్ అయ్యేటివి? ఎడిపోతున్నామో ఎందుకు పోతున్నామో ఏం అర్థం అవుతలేదు. ఇప్పుడు మొత్తానికి 5 places కవర్ అవుతాయి కదా. ఇప్పుడు ఆ 5 places ఏమేమి? నీరజ్ షెడ్ ఎక్వేరియం, షెడ్ ఎక్వేరియం, సారీ అది రివర్స్లో గో త్రూ దిస్ పీడిఎఫ్. హాయ్ గాయ్స్, ఫస్ట్ టైం ఈ బిల్డింగ్స్ అన్ని చూస్తున్నాం. ఫస్ట్ టైం నాకు నేను తలెత్తుకున్నట్టుంది. ఎందుకో బిల్డింగ్స్ అంత పొడుగున్నాయి. చూడండి ఒకసారి మిలీనియం పార్క్. తీసుకుందాంలే. అరే మిలీనియం పార్క్లో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి బీన్ అనమాట. ఈ బీన్లో వచ్చేసి మనకి చూపిస్తాను, ఒక చిన్నపాటి వ్యూ చూపిస్తాను మీకు. ఆ బీన్ ఎలా అట్లా ఉంటుంది ఏమన్నది. యా వెరీ హై కాస్ట్. $140 పడుతుంది. ఈ $140కి నీకు 9 days టైం ఇస్తాడు. 9 days టైంలో నేను ఆ 5 places చూడవచ్చు. దీంట్లో వచ్చేసి షెడెడ్ అక్వేరియం, స్కై డెక్, ఇంకా షోర్ లైన్, సైట్ సీయింగ్, ఇవన్నీ ఇంక్లూడెడ్ ఉంటాయి. ఇప్పుడు మా ఫస్ట్ పాస్లో ఇంక్లూడ్ అయి ఉన్నది ఏంటంటే షోర్ లైన్ సైట్ సీయింగ్. అంటే ఇది ఎలా అంటే ఒక 1 hour రివర్ పైన తీసుకెళ్తారు అనమాట సైట్ సీయింగ్కి. అంటే రివర్ ఒక ఆర్కిటెక్చర్ మొత్తం డిస్క్రైబ్ చేసుకుంటా, దాని గురించి చెప్పుకుంటా. ఒక 1 hour రివర్ పైన అలా తీసుకెళ్తారు. ఫ్రెండ్స్ చలి దిగేస్తుంది, ప్లీజ్ జాకెట్లు వేసుకోండి. యాజ్ ఆఫ్ నో టెంపరేచర్ వచ్చేసి -2 ఉంది. ఇప్పుడు మనకి చికాగో ఎట్లా ఉంటుంది, చికాగో ఆర్కిటెక్చర్ ఎట్లా బేస్ చేసుకొని చెప్పడానికి మొత్తం డిస్కస్ చేస్తారంట. అది Well, back to Genie getting very, very soon and later on. For now, let's focus on
those of you who prefer the metric system of the design of the building itself. So for example, the first patio offset is a nod to the Wrigley building that we were just told to expand the South Street that is currently right in front of us. Later on in 2016, నడవండి. అదనమాట, ఏం లేదు అంటే మాకున్న ప్రతి ఒక్క బిల్డింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ బిల్డింగ్ ఎవరు కట్టారు, ఏ ఇయర్లో కట్టారు, ఎవరు స్పాన్సర్ చేసారు అనమాట. అయితే ట్రంప్ బిల్డింగ్ అని ఉంది కదా, దాని గురించి ఒక చిన్న క్వశ్చన్ అడిగినామని. అయితే ట్రంప్ బిల్డింగ్ ట్రంపే కట్టించింది అంటే, లేదు ట్రంప్ కట్టేది అది వేరే ఒక అతను ఆ టిప్స్ అన్ని క్లియర్ చేసింది ఎవరో ట్రంప్. సో ఆ టిప్స్ అన్ని క్లియర్ చేసినందుకు ట్రంప్ వాని పేరు పెట్టుకొని అట్లా ఆ బిల్డింగ్ పేరు ట్రంప్ బిల్డింగ్ అయిందనమాట. అది చికాగోలో థర్డ్ టాలెస్ట్ బిల్డింగ్ అనమాట. అదనమాట, అదైతే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నావీ పైర్ వెళ్తున్నాము. ఈ నావీ పైర్లో మేబీ జైంట్ వీల్ అదే అనుకుంటా వస్తున్నామే సడికి. అట్ లాస్ట్ మొత్తానికైతే స్టార్ బక్స్, వరల్డ్స్ లార్జెస్ట్ స్టార్ బక్స్ దగ్గరికి వచ్చినాము. ఇప్పుడు మీకు ఈ స్టార్ బక్స్ లోపల కొన్ని చూపిస్తాం ఐటమ్స్ ఎట్లా ఉంటాయి. వరల్డ్స్ లార్జెస్ట్ సిట్టింగ్ అనమాట. ఇక్కడ దొరకని ఫ్లేవర్స్ అంటూ ఏమి ఉండవంట. ప్రతి ఒక్క ఐటమ్, ప్రతి ఒక్క ఫ్లేవర్ దొరుకుతుంది. ఏ ఫ్లేవర్ టేస్ట్ చేస్తున్నాం మనం ఇప్పుడు? వైట్ చాక్లెట్ మోకా. నీది వంశీ? ఏదో చెప్పింది కదా, గ్రీన్ మోకా. లాస్ట్కి మా ఆర్డర్స్ అయితే వచ్చినాయి. డార్క్ చాక్లెట్, వైట్ చాక్లెట్, గ్రీన్ చాక్లెట్.